చేస్తే సమాధానం చెప్పకుండా లైన్ కట్ చేస్తావా? ఇంటికొస్తే లోపలుండి లేదనిపిస్తావా? బస్ స్టాండ్లో చూసి చూడనట్టు నటిస్తావా? అడుగుతుంటే సమాధానం చెప్పవే. అసలు నిన్ను కలవకూడదనుకున్నాను, నీతో మాట్లాడకూడదనుకున్నాను, కానీ నిన్ను చూడకుండా ఉండలేను. పృథ్వీ, నా బలహీనతను శాపంగా మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నిన్ను ప్రేమించి నేను తప్పు చేయలేదని నిరూపించు ప్లీజ్. మ్యాగీ, నన్ను ప్రేమించడం నీ బలహీనత కాదు, కోపాన్ని అంచుకోలేకపోవడమే నా బలహీనత. ఆ బలహీనతను జయించడానికి నేను మార్గం చెప్తాను, వింటావా? దాట్స్ గుడ్. నీ కోపం వచ్చిన మరుక్షణం మైండ్ డైవర్ట్ చేసుకో. ఎవరినో ఒకరిని తలుచుకొని 1 నుంచి 10 దాకా లెక్కపెట్టు, నీ కోపం తగ్గిపోతుంది. ఎవరిని తలుచుకోమంటావు? నిన్న, మహాత్మా గాంధీనా, రామకృష్ణ పరమహంసనా? నువ్వు చంపిన మీ నాన్నను గుర్తు చేసుకో. రేపు నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మను కలవాలి. జరిగిన దానికి సారీ చెప్పాలి, ఆమెను ఒప్పించాలి.